ఏం చేస్తున్నాను? టమాటా పెసర వడియాల కర్రీ. ఓకే ఓకే, మరి టమాటో పెసర వడియాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పెసర వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 4, టొమాటో ప్యూరీ అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పెసర వడియాలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు రసం కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే లలిత గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ ఇది పోపు వేసుకోవాలి, కర్రీ చేయాలి. అది వచ్చి వడియాలు ఫ్రై. వడియాలు వేయించుకుందామా? ఒక్క నిమిషం ఆగండి. వేసుకో, ఆ గిన్నెతో ఉంచేసేయండి. ఓకే, ఈ వడియాలు అది ఆయిల్ హీట్ అయినప్పుడు వేస్తాను. ఈలోగా ఇక్కడ పోపు వేసేసి ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ. ముందు బయట వంట చేసేదే తక్కువ అండి. అవునా? ఎవరు చేస్తారు? మమ్మీ చేస్తుంది. మమ్మీ, మా ఆయన చేస్తారంటారేమో అనుకున్నాను గబుక్కున. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఓకే, సో కరివేపాకు, ఆనియన్. ఈ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 8 years అవుతుంది. అప్పటి నుంచి అంతేనా? లేదండి, బాంబేలో ఉండేవాళ్ళం మేము. అక్కడ ఎవరు వంట చేసేవాళ్ళు? మీ ఆయన వంట చేసేవాళ్ళ? ఓకే, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై. మరి మీరు ఎందుకు వంట చేయట్లేదు? నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, తనే కదా అమ్మ వాళ్ళు. అవును, ఎంత లక్కీయో మీరు. సో టమాటో కూడా వేసేసారు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఒడియాల కూర అనేది జనరల్ గా మనకి ట్రెడిషనల్. మార్వాడీస్ మా ఫ్రెండ్ ఉందన్నమాట, తన దగ్గర నేర్చుకున్నాం. అవునా? సో ఇక్కడ ఈ ఆయిల్ కూడా హీట్ అయింది, ఒడియాలు వేసేద్దాం. ఇవన్నీ వేసేనా? వేసేయండి. ఈ ఒడియాలు ఏవో బాగున్నాయండి. అవునండి, వెరైటీ పెసర ఒడియాలా? టమాటా ప్యూరీ నెక్స్ట్. ఓ, టమాటో కొద్దిగా ముక్కలుగా, కొంచెం ప్యూరీగానా? ఓకే. నెక్స్ట్ పసుపు, ధనియా పౌడర్, కొంచెం షుగర్. ఓకే, టేస్టింగ్. కొద్దిగా ఆ లిటిల్ స్వీట్నెస్ యాడ్ అయితే బాగుంటుంది. అవునండి. చింతపండు రసం, కారం, రెడ్ చిల్లీ పౌడర్. వాటర్ ఏమైనా కావాలా ఇందులో? వాటర్ కొంచెం వేయాలి. వేయనా? మీరేమిటి ఏమిటో పేపర్ పట్టుకుని రెడీగా ఉన్నారు? అవునండి, ఈటీవీ మీద అభిమానంతో చిన్న కవిత రాసుకొచ్చాను. ఓహో, కవిత రాసుకొచ్చారా? అవునండి. ఆగండి, మీ తోడుకోడలు ఏదో వేస్తున్నట్టున్నారు. వేయండి, మీరు వేసేది వేస్తే గ్యాప్ లో ఆవిడ కవిత చదువుతారు. ఓకే. సాల్ట్. సాల్ట్. కొంచెం మగ్గాలా? అవునండి. ఇవేమైనా వేస్తారా? వద్దండి. ఓకే, టైం ఉంది కదా. అవును. సో మీరు చదవండి. రంగురంగుల విభిన్న రుచుల సెలయేరు మన అభిరుచి. ఇందులో పార్టిసిపెంట్స్ చేసే వంటకాలు తీరుస్తాయి మన అందరి అభిరుచిని. చక్కని కళల మేళవింపు మా రాజుగారి కార్వింగ్. మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది గీతాగారి యాంకరింగ్. అదిరిపోయేలా ఉంటుంది ఆర్గనైజర్ల ప్రోగ్రామింగ్. గాబరా పెడుతుంది కెమెరామ్యాన్ల సెట్టింగ్. అనేక వంటల ప్రోగ్రాంలకే రారాని మన అభిరుచి. వావ్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇదంతా ఇక్కడికి వచ్చి మీరు మా అంబియన్స్ చూసి రాసేసారా? కెమెరామెన్లు గాబరా పెట్టేస్తున్నారా? పాపం కామ్ గా కూర్చుంటారు కదా వాళ్ళు. స్టార్టింగ్ లో కొద్దిగా గాబరా లైటింగ్ అది చూసి. ఓకే ఓకే, ఇప్పుడు పోయిందా మొత్తానికి? అవునండి. నైస్.
వేసేద్దామా? ఇప్పుడు పెసర వడియాలు యాడ్ చేస్తాం. ఓకే. సో జనరల్గా మనం వడియాల కూర అనేది ఎక్కువ ఉల్లిపాయ కాంబినేషన్లో చేస్తూ ఉంటాము. అవును, ఇది టమోటా, ఇదేమో టమాటో కాంబినేషన్. బాగుంది. లాస్ట్లో కొత్తిమీర. ఓకే, ఆఫ్ చేస్తా. గార్నిష్ కొద్దిగా కొత్తిమీర టమాటా. ఓకే, సో బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో పెసర వడియాల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పెసర వడియాల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పెసర వడియాలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ, పసుపు, ధనియాల పొడి, పంచదార, చింతపండు రసం, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరిగా వేయించిన పెసర వడియాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పెసర వడియాల కూర రెడీ.